అంటే ఇందులోని బయటికి అన్ని చెప్తారు సార్. అంటే ప్రసూతి వైరాగ్యం లాగా అన్ని మర్చిపోతారు రేపు హిట్ అయిన తర్వాత. ఎలాగే పెద్ద హిట్ అవుద్ది ఫిల్మ్, ఆల్ అక్రాస్ ది కంట్రీ పెద్ద హిట్ అవుతుంది సార్ ఈ సినిమా. నేను ఇప్పుడే రాసుకోండి, నేను చెప్తున్నా. సూపర్, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎందుకు దానికి నాకున్న లాజిక్ ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్. నేను అలా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 1-2 సార్లు మీతో అన్నా, అమితాబ్ గారు దేవారు, జంజీరు ఇలాంటి సినిమాలు చేసి అసలు భీకరంగా గంభీరంగా బేస్తో డైలాగులు చెప్తూ అసలు వస్తే చాలరా కొడతాడో చంపుతాడో అనుకునే ఒక ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కొన్ని ఫిల్మ్స్ అండి, సత్యపే సత్తా అలాంటి సినిమాలు అసలు జనాల్ని అసలు థియేటర్లో చంపేసాయి. ఆయన చంపడం కాదు, స్క్రీన్ మీద ఆ నవ్వలేక అమితాబ్ గారిలో ఇంత ఉన్నదా ఎంటర్టైనింగ్ యాంగిల్ అన్నది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. అదే ఎందుకంటే ఇది మోర్ లవ్డ్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఆ ఇమేజ్ ఈ రోజున ప్రభాస్కు ఉంది. కరెక్ట్. సో తను కామెడీ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు అన్నది నా జడ్జిమెంట్ ప్రకారం బాగా ప్లస్ అవుద్ది సినిమాకి. అదే నేను కానీ ఆయన కానీ అనుకునేది అదే. ఎందుకంటే ఇది మనకి రకరకాలుగా ఈయన ఈ సినిమాలో ఎన్ని రకాలుగా కనపడాలో అన్ని రకాలు కనపడతారు. ఆయన వే ఆఫ్ మాడ్యులేషను, డైలాగ్ డెలివరీ, సీన్స్లో మళ్ళీ ఆ క్యూట్ సీన్స్, సినిమాకి ఏం కావాలో ఎంత కిందకి దిగారో అంత కిందకి దిగి యాక్ట్ చేయడం, ఇవన్నీ కామన్ ఆడియన్ని కూర్చోబెట్టేస్తాయి అనుకుంటున్నాను నేను. గ్యారంటీ అండి. మీ జడ్జిమెంట్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని అలాగ నడపాలి, ఇలా నడిపితే ఆ ట్రావెల్ నమ్మి వెళ్ళటమేనండి అంతే. ఇంకా అంతే సార్, మనకి ఏది నచ్చిందో ఇంకా అది ఆడియన్స్ చూస్తారని ఆ కామన్ సెన్స్ని మిస్ అవ్వకుండా చేయాలి అంతే. ఇప్పుడు తీసుకుంటారు, ఎందుకంటే నేను ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో, ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటానో అలా తీసేది సినిమా అంతే. గుడ్. కల్కిలో కూడా ఆయన చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాడు ప్రభాస్ గారు. కరెక్ట్ కదా. అవునవును, గివెన్ ఏ ఛాన్స్. అవును. ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేసేటప్పుడు కంపారిజన్ వస్తుంది ఎంటర్టైనింగ్ అనగానే. మీకు అనిపించిన బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఆర్టికులేషన్ లో? అది ఎంటర్టైన్మెంట్ అంత కామెడీ అంటే అది వేరే వరల్డ్ అండి కంప్లీట్గా. క్యారెక్టర్ చిన్న జోవియాలిటీ ఉన్న దాంట్లో అది వేరే వరల్డ్లో ఆ క్యారెక్టర్ని ప్లేస్ చేసి అట్లా వెళ్ళిన సినిమా అది. ఇది అలా కాదు, ఇది కామన్ మ్యాన్, మన తణుకు తాడేపల్లిగూడు ఇలాంటి ఈ సెక్టార్లో ఊర్లో ఉండే ఒక పర్సన్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళాడు అనేది ఆ ట్రావెల్ ఉంటుంది. ఎప్పుడైనా వరల్డ్ సెపరేట్ వరల్డ్ అయిందనుకోండి, అప్పుడు మనకి సగం ఆ వరల్డ్ కొంచెం కాసేస్తుంది స్క్రీన్ మీద, ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటూ వేరే వాళ్ళకి తీసుకెళ్లారు అంతే. అంటే మీరు ట్రైలర్లు అన్ని చెప్పారు కదండి, పెద్ద కోట, ఎవరు తాత, అవును నాయనమ్మ, అవును, మన టైం స్టార్ట్ అయింది అని చెప్పి ప్రభాస్ డైలాగు. అవునవును, అది ఎవరి టైం మీ గురించి పెట్టుకున్నారేమో అనుకుంటున్నాను డైలాగ్. మన టైం స్టార్ట్ అయింది బ్రో. ఏం లేదు, అనిపించిందా మీకు నా టైం స్టార్ట్ అయింది? నేను అసలు ఎన్నిటి మీద ఉండనండి బేసికల్లీ. నా టైం చేసామా లేదు, ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ మనం సక్రమంగా చేసాము, ప్రొడ్యూసర్ గారి హ్యాపీ, హీరో గారి హ్యాపీ, అంతే కావాలి మనకి. ఇవాళ ఫోన్ చేసినా సరే, అంటే 3 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత విశ్వ గారు నేను ఒక అరగంట కూర్చొని మాట్లాడుకుంటున్నాం, హీరో గారు నేను చాలా హైలో మాట్లాడుకుంటున్నాం. ఈ ఆనందం రిలీజ్ బిఫోర్ వచ్చిందని అంటే పని అయిపోయినట్టే. కరెక్ట్. ఎందుకనంటే ఈ జర్నీలో ఇలా తీసుంటే బెటర్, ఇతను ఇది పని చేసి ఉంటే బెటర్ అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా, ఉంటావు. ఇంకా రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి అవన్నీ ఆలోచించకుండా దాన్ని దాటి ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది ఇలా వెళ్తుంది అని రోజు ఆనందం పంచుకోవటం ఉంటుంది చూడండి,
ఇంకా అక్కడ పని అయిపోయినట్టు. అదే మీరు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ప్రెసెంట్ అలాగే ఉన్నాం, మీకు చూపించడమే లేట్ అంతే. ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు పండుగ జరుగుతుంది నాకు. ఏ బిగ్ హారర్ ఫ్యాంటసీ ఇన్ ద గ్లోబ్ అన్న మాట అన్నారండి. అవును, అంటే వరల్డ్ లోనే ఇది బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఎందుకంటే హారర్ లో ఎప్పుడు కూడా మీరు ఒక ఇంట్లోనో లేకపోతే ఇక్కడో మిమ్మల్ని భయపెట్టేసో అయిపోతుంది సినిమా. ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ అయిన హారర్ ఈ వరల్డ్లో లేదు. ఫ్యాంటసీ యాడ్ అయిన హారర్ ఎక్కడా మనకు రాలేదు. అందుకని ఇది ఆ సెగ్మెంట్లో చూస్తే అసలు ఈ స్కేల్ ఆఫ్ ద ఫిల్ము ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడా లేదు. అంటే అంత పెద్ద సెట్, ఒక 37,000 SFT సెట్ వేసాము. ఆ సెట్లో ఇంత స్పాన్లో తీసామనంటే అది ఎవరు బిలీవ్ చేయరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.